మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వోన్నత తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు గొప్పవాడువు దేవా, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు. దేవ, మా జీవితాన్ని వెలిగించి వెలుగుగా ఉండాలని మీరు మమ్మల్ని ఆలోచించిన విధానం బట్టి పొందడాలి. మా జీవితాల్లో మీరు వెలిగించిన దీపాన్ని దాన్ని ప్రజలకు చేయడానికి మీరు చూపిస్తున్న విధానం అంతటిని బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ యొక్క సమయంలో చిన్న సమూహంగా మీరు కూడి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను పట్టుకుని వందనాలు. ఈ యొక్క సమయంలో మరొకసారి మీ పాసన దగ్గరికి వస్తుంది. మీరు ముందు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. టెక్నికల్ డిఫికల్టీస్ ఏవి లేకుండా, నెట్వర్క్ ఇష్యూస్ ఏవి లేకుండా మీరు మాకు సహాయం చేయండి, మీరు కూడా చూపించండి. వాక్యం ధ్యానం చేస్తుండగా మేము అందరం అంటే అటెన్షన్తో మీ యొక్క వాక్యాన్ని మేము గ్రహించి మా జీవితాలు మా యొక్క మార్చబడగలుగుతున్న కూడా మీరు చూపించండి. మా యొక్క జీవితాలు మీ యొక్క మాటలు మాత్రమే మార్చగలవు. మీ మాటలు అంత శక్తి ఉంది. మీ శక్తిని మేము కోరుకుంటున్నాం, మీరు కృప చూపించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు సహాయం చేస్తారు. నమ్ముచు ఇంతవరకు మీరు చేసిన వీళ్ళన్నిటికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ బైబుల్ స్టడీ అంతట్లో కూడా మీరు మాకు కృప చూపిస్తారు. నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన వేసి మనం అడుగు పెడుతున్నారు. మనం చాలా సార్లు దేవుని దగ్గరకు వచ్చినాక కొన్ని రోజులు బాగుంటాం, కొన్ని రోజులు పోయినాక అబ్బా ఎందుకులే భక్తి ఇంత చేయాలా, వెనక్కి వెళ్ళిపోయే చాలా సార్లు పరిస్థితులు ఉంటాయి. చాలా మంది భక్తుల జీవితంలో కూడా చక్కగా గ్రేట్ స్టార్టింగ్ తో ఉంటాయి. కొంత మిడిల్ గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికి అంత చక్కగా లేకపోయేటప్పటికి చాలా మంది ఆ ఫేజ్ లో వెనక్కి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఆ ఫేజ్ లో చాలా మంది ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఈ రోజు చూడబోయే అంశం ఏంటంటే, ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో దేవుణ్ణి గ్రహించినాక, దేవుని యొక్క సహవాసం చేర్చబడినాక, పరిస్థితులను బట్టి వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరలా ఏ విధంగా ముందుకొచ్చాడు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం అనమాట. గతసారి మనం మీకు గుర్తుందో లేదో, మనం ఏలి యొక్క కుమారులు ఓఫ్ని, ఫినెహాసుల యొక్క క్యారెక్టర్ స్టడీని మనం చూస్తాం. సో ఈ రోజు నూతన నిబంధనలో క్యారెక్టర్ స్టడీని మనం చూడబోతున్నాం. నూతన నిబంధనలో ఉండే వ్యక్తి ఏంటంటే జాన్ మార్క్. మనకి 4 గాస్పల్స్ ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లో ఒక సువార్త ఈ వ్యక్తి రాశాడు. మనకి మత్తయి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నారని. తర్వాత యోహాను తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నారని. లూకా కూడా తెలుసు, ఎందుకనంటే పౌలు పేతురుతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి లెక్క మనకి ఈ సువార్తలు ఉన్నాయి. కానీ ఈ యొక్క మార్కు సువార్త రాసిన వ్యక్తి, ఆయన్ని జాన్ మార్క్ అని కూడా పిలుస్తారు. ఆయన థియోలాజియన్స్ అభిప్రాయపడేది ఏంటంటే, మార్కు సువార్త మొట్టమొదటి సువార్త, అది మొట్టమొదటిగా వ్రాయబడింది అని వాళ్ళు నమ్ముతారన్నమాట. ఈ రాసిన వ్యక్తి ఒక మంచి యవనస్తుడు, ఒక యంగ్ మ్యాన్. సో ఆ యంగ్ మ్యాన్ లైఫ్ లో నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చాలా సార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు రైట్ డెసిషన్స్ తీసుకుంటాం, కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. రైట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం అంత బాధపడం, కానీ రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అని తెలిసినప్పుడు మనం చాలా బాధపడతాం, చాలా ఇబ్బంది పడతాం. దానికి పర్యవసానాలు అనుభవిస్తాం కాబట్టి దాని సంగతి తెలుస్తుంది. సో ఈ రోజు మనం జాన్ మార్కు భక్తుడి యొక్క జీవితంలో నుంచి కొన్ని పరిస్థితులను చూసి ఆయన యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసినట్టుగా ఆయన పేరు జాన్ మార్క్. ఆయన 12వ ఏడీలో పుట్టారని చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఆయన 68వ ఏడి, అంటే 68వ సంవత్సరంలో ఆయన మరణించాడని అభిప్రాయపడుతూ ఉంటారు అనమాట. ఒకవేళ తన యొక్క స్టడీస్ పరంగా చూస్తే, తను ఏం చదువుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, చరిత్ర మనకి ఇచ్చే జవాబు ఏంటంటే, ఆయన ఫిజియోథెరపీ, వైద్య విద్యకు కొంచెం రిలేటెడ్ గా తను ఒక ఫిజిషియన్ గా అని పిలువబడుతున్నారని చెప్తారనమాట. సో ఒకవేళ మనకు జీవితంలో ఎటువంటి హాబీస్ ఉంటాయో, ఆయనకు కూడా కొన్ని హాబీస్ ఉన్నాయి. రాయడం, కంఠస్థ పెట్టడం, ఇట్లాంటి హాబీస్ తనకు ఉన్నాయన్నమాట. అంత మాత్రమే కాదు, తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మనం చూసినట్లయితే, ఆయన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నిరాశపరిచే విషయం అయినప్పటికీ కూడా, వాళ్ళ నాన్నగారు చనిపోతారు చిన్ననాటే. తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గర మరియా దగ్గర తను పెరుగుతూ ఉంటాడు అనమాట. సో ఇది తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తన యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, తన యొక్క ప్రొఫైల్ అన్నమాట. అంత మాత్రమే కాదు, మీకు తెలుసో లేదో,
బర్నబాస్ కి ఈయన కజిన్ అవుతాడు. ఎక్కడనంటే కొలసీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 10వ వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే బర్నబాకి తన సమీపస్తుడని, సమీప జ్ఞాని అని, తర్వాత తనతో ఒక రిలేషన్ ఉందని విషయం మనకి అర్థమవుతుంది అనమాట. ఈ వ్యక్తి యొక్క జీవితంలో నుంచి మనం ఒక 5, 6 పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం సిద్ధపడతాం అనమాట. మొట్టమొదటిగా నేను ఎంచుకున్న వాక్య లేఖనం ఏంటంటే అపోస్తల కార్యంలో 12 అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చూసి చదవగలుగుతారా? అపోస్తల కార్యంలో 12 అధ్యాయం 12వ వచనం. స్క్రీన్ మీద ఉంది, మీరు చదవచ్చు. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఆ ఇక్కడ అపోస్తల కార్యంలో 12వ వచనం గాని 12వ అధ్యాయం గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పేతురు ఆ యొక్క చెరసాల నుంచి బయటకు వచ్చే సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ కాలంలో రాజు ఏం చేస్తాడనంటే ఆ పేతుర్ని, యోహాన్ని వారిని చెరసాల్లో వేయించినాక అప్పుడు వాళ్ళు ఆ ఆ సందర్భంలో ఉండేటప్పుడు సో పేతుర్ని దేవుడు అద్భుత రీతిగా బయటికి తీసుకొచ్చే సందర్భంలో పేతురు ఏం చేస్తాడనంటే అక్కడ యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళడానికి చూస్తారనమాట. ఈ యొక్క వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ యొక్క దీంట్లో నుంచి పాఠాలు నేర్చుకోక ముందు కొన్ని విషయాలు మనం చూద్దాం అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపించే విషయం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తులు ఉన్నారు. ఎవరనంటే ఇట్లా ఆలోచించుకుంటుండగా అతడు అని అంటే పేతురు, మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అని మరియ ఇంటికి వచ్చాను. అంటే పేతురు ఆలోచించుకుంటూ తన యొక్క చెరసాల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచించుకునేటప్పుడు తను ఎగ్జాక్ట్ గా మార్కు వాళ్ళ ఇంటికి పోయి వస్తాడనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మార్కు తన యొక్క యవ్వన దశలో ఉండేటప్పుడు తన సహవాసంతో ఉండడానికి ఇష్టపడ్డాడనమాట. తన చుట్టూ ఒక గాడ్లీ ఫెలోషిప్, తన చుట్టూ ఒక గాడ్లీ అన్నలు, ఒక దైవికమైన అన్నలు, దైవికమైన చెల్లెలు, దైవికమైన అక్కలు తన చుట్టూ దైవికంగా కాచుకోవడానికి తను తాను భద్రపరుచుకుంటూ ఉన్నాడు అనమాట. అంటే తన యొక్క పరిస్థితులు గాని మనం చూసుకున్నట్లయితే, తన యొక్క జీవితం గాని మనం చూసుకున్నట్లయితే, తను మొట్టమొదటిగా తన యొక్క జీవితాన్ని ఒక విధంగా భద్రపరుచుకుంటున్నాడు. ఒక సేఫ్టీ జోన్ లో పెట్టుకుంటున్నాడు. సేఫ్ జోన్ ఏంటంటే చుట్టూ ఒక మంచి దైవికమైన వ్యక్తులు ఉండడం, చుట్టూ నన్ను ప్రశ్నించే వ్యక్తులు ఉండడం, నన్ను నా ఆత్మీయ స్థితిని తరచుగా ప్రశ్నించే వాళ్ళు ఉండడం అనే విషయాన్ని తను గ్రహించాడు కాబట్టి తన చుట్టూ ఒక సహవాసంలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు అనమాట. ఇంకో విషయం చెప్పనా, అక్కడ సహవాసంలో ఉండడం అనేది చాలా ఈజీ కాదు, చాలా కష్టతరం. ఎందుకు కష్టతరం అని అంటే అప్పటికే యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తుల్ని అక్కడున్న రాజు గాని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని చంపాలని, వారిని ఇబ్బందులు పెట్టాలని, వారిని అనేక విధాలుగా ఎంతో శ్రమ పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకవేళ మనం గాని అటువంటి పరిస్థితిలో గాని ఉన్నట్లయితే మనం చాలా సార్లు సహవాసంలో ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే సహవాసంలో ఉంటే మనకు కూడా శ్రమలు ఎదురవుతాయి. సహవాసంలో ఉంటే మనకు కూడా కష్టాలు ఎదురవుతాయి. మనకి ఈ కష్టాలొద్దు, మా ఇబ్బందులొద్దు, ఏది వద్దు, నేను లోకంలో కలిసిపోతాను అనే చాలా సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఉదాహరణకి ఒకవేళ మన చుట్టూ గాని ఎవరైనా ఏదైనా అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు వెంబడిస్తున్నారు అని గట్టిగా గాని మనం ఎవరినైనా అడిగితే చాలా సార్లు మనకు వచ్చే ప్రతిస్పందన ఏంటంటే మనకెందుకులే, వద్దులే, ఉండిపోదాంలే అని చాలా సార్లు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈ భక్తుడైన మార్కు యవ్వన దశలో ఉండేటప్పుడు తన తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను సహవాసంలోనే ఉంటాను, ఫెలోషిప్ లోనే ఉంటాను, ఫెలోషిప్ లోనే ఉంటే నాకు అది మంచిని చేకూరుస్తుంది అని తను గ్రహించాడనమాట. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే సహవాసం అంటే ఏదో ఆదివారం చర్చికి వెళ్ళి రావడం మాత్రం అనుకుంటాం. చాలా సార్లు చాలా వ్యక్తులకి, చాలా ప్రజలకు ఉన్న అపోహ ఏంటంటే నేను ప్రతి వారం చర్చికి వెళ్తే, నేను ప్రతి వారం ఆరాధనలో పాల్గొంటే, నేను ప్రతి వారం చర్చికి వెళ్ళి వచ్చేస్తుంటే నేను క్రైస్తవుడిని అయిపోతాను అని అనుకుంటాడనమాట. ఒక భక్తుడు ఏమంటాడంటే ప్రతి ఆదివారం చర్చ్ కి వెళ్ళే వ్యక్తి ఏ విధంగా క్రైస్తవుడు కాడో, ఒకవేళ మన తల తీసుకొని వెళ్ళి ఓవెన్ లో పెడితే మన తల బిస్కెట్ అవ్వదు అని అంటాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే మనం రోజు చర్చికెళ్ళినంత మాత్రాన, మన ప్రతి వారం చర్చికెళ్ళినంత మాత్రాన మనం క్రైస్తవులం అయిపోము అంటూ, దేవునితో మనకి వ్యక్తిగత రిలేషన్షిప్ ఉండాలి.
సహవాసంలో తర్వాత పర్సనల్ రిలేషన్షిప్స్ ఉండాలి అనే విషయాన్ని చెప్తాడన్నమాట. ఈ వ్యక్తి మార్కు తన యొక్క జీవితంలో గాని చూసుకున్నట్లయితే చుట్టూ అనేక మరణాలున్నాయి. చుట్టూ అనేక మంది చనిపోతున్నారు. చుట్టూ తనకు తెలిసిన వారు చనిపోతున్నప్పటికీ కూడా, ఆ వారం కనిపించిన వ్యక్తి నెక్స్ట్ వారం కనిపించలేదనంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఆ రాజుకో, సైనికుడికో యేసుక్రీస్తు కోసం చెప్తున్నాడు. యేసుక్రీస్తుని నేను వెంబడిస్తున్నానని చెప్పుకున్నారు కాబట్టి, వాళ్ళు చంపేశారు అని వాళ్ళు ఆ గ్రహింపుతో ఉండేవాళ్ళు. అంటే సహవాసంలో ఉండడం ఎంత కష్టమో, అటువంటి కష్టతరమైన సందర్భాల్లో, అటువంటి ఇబ్బందికరమైన సందర్భాల్లో, అటువంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా తన తీసుకున్న నిర్ణయం ఏంటనంటే, నేను ఏ విధంగా అయినా సహవాసంలో ఉండాలి. ఏ విధం చేతనైనా నా చుట్టూ ఒక గాడ్లీ పేరెంట్స్ అయినా, నా చుట్టూ ఒక గాడ్లీ అన్న అయినా, గాడ్లీ అక్క అయినా, గాడ్లీ దైవ సేవకుడైనా నా చుట్టూ ఉండాలి. ఈ కాలంలో గాని చూసుకున్నట్లయితే యవ్వనస్తులకి ఉన్న తరచుగా ఉండే ఒక టెంప్టేషన్ ఏంటనంటే అకౌంటబిలిటీ లేకపోవడం. నన్నెవ్వరు అడగకూడదు. నన్నెవ్వరు కూడా బైబిల్ చదువుతున్నావా అని అడగకూడదు. ప్రార్థన చేస్తున్నావా అని అడగకూడదు. సువార్త చెప్తున్నావా అని అడగకూడదు. సహవాసానికి వస్తున్నావా అని అడగకూడదు. వాళ్ళకున్న ఒక పెద్ద టెంప్టేషన్ ఏంటనంటే నన్నెవ్వరు అడగకూడదు. నేనెవ్వరికీ లెక్క చెప్పను. నా జీవితం, నా ఇష్టం అనే ఈ యొక్క లోకంలో మార్క్ మనకు నేర్పే పాఠం ఏంటంటే, తమ్ముడు, చెల్లి మీరందరూ ఒక అకౌంటబిలిటీగా ఉండాలి. మీరందరూ ఒక మంచి సహవాసంలో ఉండాలి. మీరందరూ మీ చుట్టూ ఒక మంచి దైవికమైన వ్యక్తులతో ఒక సహవాసం కలిగి ఉండాలి అని మార్క్ మనతో చెప్తున్నాడన్నమాట. మార్కు తన యొక్క జీవితంలో, తన యొక్క ఆత్మీయ జీవితంలో సక్సెస్ అవ్వడానికి మొట్టమొదటి విషయం ఏంటనంటే, ఆయన సహవాసంలో ఉన్న వ్యక్తి. ఒక మంచి గాడ్లీ అట్మాస్ఫియర్ లో పెరుగుతున్న వ్యక్తి. బహుశా మీకు కూడా ఒక మంచి గాడ్లీ అట్మాస్ఫియర్ ఉండొచ్చేమో. బహుశా మీ చుట్టూ మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉన్నారేమో. దాన్ని బట్టి దేవుని సంతోషించండి. దాన్ని బట్టి దేవుడిని ఆరాధించండి. ఎందుకనంటే మీ జీవితాల గురించి పట్టించుకునే వ్యక్తులున్నారు. మీ జీవితాల కోసం ఒక ప్రార్థించే వ్యక్తులున్నారు. మీ జీవితాల కోసం మీకోసం శ్రమ పడడానికి వ్యక్తులు చుట్టూ ఉన్నారు కాబట్టి, దాన్ని బట్టి మీరు ఆనందిస్తూ వారికి అకౌంటబిలిటీగా ఉంటూ దేవుని యొక్క సహవాసంలో కొనసాగాలి అని మార్కు మనతో చెప్తున్నారన్నమాట. మొట్టమొదటిగా ఆయన మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నేను సహవాసంలో ఉన్నాను. నా జీవితం, ఆత్మీయ జీవితం ఒక చక్కగా ఉండడానికి, ఒక మంచి లైఫ్ లో ఉండడానికి, ఒక మంచి స్టేజ్ లో ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఒక మంచి సహవాసంలో ఉంటున్నాను అని తను చెప్తాడన్నమాట. అదే వచనంలో ఇంకా మనం చూస్తే, దాంట్లో ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మనకు కనిపిస్తుంది ఏంటనంటే, ఆయన సహవాసంలో ఉండే వ్యక్తి మాత్రమే కాదు, సాహసించే వ్యక్తి కూడా. సాహసించే వ్యక్తి కూడా. ఎందుకు సాహసించే వ్యక్తి అని నేను అంటున్నానంటే, ఇక్కడ మనం ఆ ముందు వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మార్క్ పేతురు ఎవరింటికొచ్చారని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క మార్క్ వాళ్ళ ఇంటికే వచ్చారని అర్థమవుతుంది. మార్క్ వాళ్ళు ఇంటికొచ్చారు కాబట్టి ఇంట్లో ఫెలోషిప్ కలిగి ఉన్నారు అనంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం రివర్స్ లో ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి కోసం చెప్తున్నారనే పేతురుని చెరసాలలో వేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు జరగడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే ప్రజలందరూ ఒక దగ్గరొచ్చి గ్యాదర్ అవుతున్నారని, ఒక ప్రాంతంలోకి వచ్చి, ఒక ఇంటిలో వచ్చి గ్యాదర్ అవుతున్నారని తెలిస్తే, ఒకవేళ రాజుగారికి గాని తెలిస్తే వీళ్ళ యొక్క ప్లేస్ ఏమవుతుందో మనకు తెలుసా? ఆ కాలంలో వాళ్ళకి ఉండే కష్టాలేంటో తెలుసా? ఆ కాలంలో వారు ఆహ్ ఆ యొక్క రాజు పరిపాలనలో నీరో పరిపాలించే పరిస్థితిలో ఒక 3 రకాలైన పనిష్మెంట్స్ ఉండేవి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని నేను నమ్ముకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. యేసుక్రీస్తు ప్రభువారిని నేను వెంబడిస్తున్నానని అంటే, ఆ విషయం గాని రాజుకి గాని తెలిస్తే, ఆయన మొట్టమొదటిగా చేసే పనేంటనంటే, మొట్టమొదటిగా ప్రక్రియ ఏం చేస్తారంటే, వాళ్ళని అరెస్ట్ చేసి ఏం చేస్తారనంటే, వారికి బ్రతికుండగానే అప్పుడే ఫ్రెష్‌గా చంపిన ఒక ఏదో ఒక జంతు చర్మాన్ని తీసుకొచ్చి, వాళ్ళకి ఆ చర్మంతో చుట్టి ఏం చేస్తారనంటే, వాళ్ళని వదిలేస్తారు. వదిలేస్తే ఏమైద్దనంటే, ఆ స్కిన్ను ఎండకి బాగా ఎండి ఏం చేస్తదనంటే, తట్టుకుపోయి మొత్తం కంప్రెస్ అయిపోయి ఏమైద్దనంటే, మొత్తం కంప్రెస్ అయిపోయినాక అప్పుడేం చేస్తారనంటే, వైల్డ్ డాగ్స్ ఉంటాయి గదా! వైల్డ్ డాగ్స్‌కి వాటిని ఆహారంగా ఏసేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఫైనల్‌గా వాళ్ళు చనిపోవడమే. ఇది మొట్టమొదటి ప్రక్రియ. రెండో ప్రక్రియ ఏం చేస్తారనంటే, వాళ్ళని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాము అనే వ్యక్తులని తెలిసిన వెంటనే వాళ్ళేం చేస్తారంటే అరెస్ట్ చేసి వాళ్ళని ఏం చేస్తారంటే ఒక ఒక ఒక
ఒక చెట్టుకి గాని, లేదంటే ఒక కర్రకు గాని కట్టి ఏం చేస్తారంటే, వాళ్ళ మీద తారు మనం రోడ్డు మీద ఏస్తాం గదా! అటువంటి తారు ఏం చేస్తారంటే, వాళ్ళ శరీరం మొత్తం పూసి ఏం చేస్తారంటే, రాత్రి పూటలో వీళ్ళు గార్డెన్స్‌కెళ్ళేటప్పుడు గాని, రాత్రి పూట ప్రయాణాలు చేసేటప్పుడు గాని, వీళ్ళని వాళ్ళకి ఆల్రెడీ తారు పూసారు కాబట్టి, వాళ్ళ శరీరాల్ని అడ్డంటించి, వాళ్ళని ఒక లైట్ లెక్క వాళ్ళు వాడుకుంటారనమాట. అంటే వాళ్ళని బ్రతికుండగానే చంపేస్తారు. మూడో ప్రాసెస్ ఏం చేస్తారనంటే, వాళ్ళని అరెస్ట్ చేసి, ఆ కాలంలో మనకిప్పుడు స్టేడియంస్ ఎలాగైతే ఉన్నాయో, మనకి ఈ ఓపెన్ స్టేడియంస్ ఎలాగ ఉన్నాయో, వాళ్ళు కొలోజియమ్స్ అనేవారనమాట. ఆ కొలోజియమ్స్‌లో ఏం చేస్తారనంటే, ఇలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టి, మధ్యలో పెట్టినాక ఆ యొక్క స్టేడియంలో ఏం చేస్తారంటే, ఆకలితో ఉన్న లయన్స్‌ని, సింహాల్ని వాళ్ళు వదిలిపెడతారు. వదిలిపెట్టి వాళ్ళతో ఆ యొక్క సింహాలు వీటిని చీల్చి చెండాడుకొని తింటూ ఉంటే, వీళ్ళందరూ చూసి ఆనందించేవాళ్ళు. మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు కదా! మీకు ఇదే గతి పడతాది అని ఆ యొక్క రాజులు, అక్కడున్న ప్రజలు వీరిని చూసి ఈ విధంగా సంతోషించేవారు. ఇటువంటి పనిష్మెంట్స్ ఉండేటప్పటికి కూడా, ఇటువంటి కష్టతరమైన పరిస్థితులు ఉండేటప్పటికి కూడా, మార్కు తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి, మొట్టమొదటిగా సహవాసంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. రెండోదిగా సాహసించడానికి కూడా ఇష్టపడ్డాడు. పర్లేదులే మా ఇల్లే గదా! తెలిస్తే ఏమైద్ది? ఏమైతే అది అవ్వని అని ఒక తెగింపు కలిగిన వ్యక్తి లెక్క ఉన్నాడనమాట. దేవుని కోసం, దేవుని యొక్క పని కోసం, దేవుని యొక్క పని వారి ఇంట్లో జరగడానికి, లేదంటే దేవుని యొక్క పని వారి యొక్క గృహంలో జరగడానికి ఆయన ఎంతగానో సాహసిస్తున్న వ్యక్తి. ఎంతో రిస్క్ చేసుకున్న వ్యక్తి అన్నమాట. అంటే తన యొక్క గృహాన్ని తన యొక్క ఓపెన్ హోమ్‌గా చేసుకున్నాడన్నమాట. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవ్వడానికి, ప్రతి ఒక్క సమయంలో ఏమైనా ఇబ్బందొచ్చినా వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవ్వడానికి తనకి ఇంటిని తెరుచుకున్న వ్యక్తి లెక్క మనం చూస్తాం. తన యొక్క ఆత్మీయ జీవితంలో సక్సెస్ పాయింట్ ఎట్లా వచ్చిందనంటే, తను సాహసించడానికి, దేవుని కోసం తెగించడానికి, రిస్క్ తీసుకోవడానికి, దేవుని కోసం ఏ పనైనా చేయడానికి, ఆయన యొక్క బిడ్డల కోసం తన యొక్క గృహాన్ని తెరిచిన వ్యక్తి లెక్క మనం చూస్తాం అన్నమాట. ఇది మాత్రమే కాదు. మొట్టమొదటిగా సహవాసంలో ఉన్నాడని చూసాము. రెండవదిగా శాసించే వ్యక్తి అని చూసాము. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన సహకరించే వ్యక్తి లెక్క ఉన్నాడనమాట. మనం 12వ అధ్యాయం 12వ వచనం గాని చూసుకున్నట్లయితే, మనం రివర్స్‌లో ఒకసారి ఆలోచించేద్దాం. పేతురు ఇప్పటిలాగా అప్పటికి కమ్యూనికేషన్ లేదు. ఇప్పటికి మనకు వాట్సాప్ ఉండేటట్టు వాళ్ళకి వాట్సాప్ లేవు, మెసేజెస్ లేవు, సెల్ ఫోన్స్ లేవు. కానీ పేతురుకి మాత్రం చక్కగా తెలుసు. ఏంటనంటే, ఈ సమయంలో నా కోసం సంఘం ప్రార్థిస్తూ ఉంటది. అక్కడ ప్రార్థించే స్థలం ఏదనంటే మార్కు వారిల్లే. మార్కు, మార్కు తమ్ముడి ఇల్లు చాలా బెటర్. మార్కు తమ్ముడి ఇల్లు దగ్గర ఖచ్చితంగా వాళ్ళు గ్యాదర్ అవుతారు అని ఒక గొప్ప నమ్మకంతో పేతురు అక్కడికొచ్చాడనమాట. చూసారా? అంటే ఇక్కడ పేతురుకి తనకు అర్థమైంది ఏంటనంటే, తన యొక్క జర్నీలో, తన యొక్క జీవితంలో మార్కుతో చేసిన సహవాసాన్ని బట్టి తనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, ఈ మార్కు తనకి ఇంటిని తెరవడం మాత్రమే కాదు, సహవాసంలో ఉండే వ్యక్తి మాత్రమే కాదు, సాహసించే వ్యక్తి కాబట్టి పరిచర్యకు కూడా సహకరించే వ్యక్తి అని తనకు అర్థమైంది. ఏం అర్థమైందనంటే, ఇంత కష్టమైన, ఎంత నష్టమైనా తన గృహాన్ని తెచ్చిపెడతాడు. తన ఇంటిని తెచ్చిపెడతాడు. సహవాసం కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. సేవ కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడే వ్యక్తి అని తనకు అర్థమవుతూ వచ్చిందనమాట. అంటే పేతురుకి అర్థమైంది. ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ యొక్క యవ్వనస్తుడైన తమ్ముడు, మార్కు తమ్ముడు ఈ మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. సహకరించే వ్యక్తి, పరిచర్యకు సహకరించే వ్యక్తి, దేవుని బిడ్డలకు సహకరించే వ్యక్తి, దేవుని సేవకులకు సహకరించే వ్యక్తి అని తనకు అర్థమవుతూ వచ్చింది. అంటే పేతురు దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక విధంగా చెప్పాలంటే సమాజంలోనే ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. మార్కు గురించి పేతురు అభిప్రాయం ఏంటనంటే, ఇంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, చుట్టూ మరణాలున్నా, చుట్టూ ఇబ్బందులున్నా గాని, ఈ వ్యక్తి, ఈ ఇల్లు చాలా నమ్మకమైనది. ఈ గృహం చాలా నమ్మకమైనది. మన చుట్టూ ఉన్న ప్రజలు ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలరా? ఈ ఇల్లు చాలా నమ్మకమైనది. ఈ వ్యక్తి నమ్మకమైన వాడు. ఈ చెల్లి నమ్మకమైనది. ఈ తమ్ముడు నమ్మకమైన వాడు. ఈ బ్రదర్ నమ్మకమైన వాడని మార్క్ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నమ్మకంగా ఉన్నాను. ఎందుకనంటే నేను సహకరిస్తున్నాను. దేవుని బిడ్డలకు, దేవుని యొక్క సేవకులకి నేను సహకరిస్తూనే ఉన్నాను. మొట్టమొదటిగా సహవాసంలో ఉన్నాను. రెండోదిగా శాసిస్తున్నాను దేవుని కోసం. మూడోది దేవుని బిడ్డల కోసం సహకరిస్తున్నాను అనే వ్యక్తి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నాలుగో విషయం గాని మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 25వ వచనం. చదువుతారా ఎవరైనా? స్క్రీన్ మీద కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 12, 25వ వచనం.
బర్నబాయు, సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొన్ని దినాలు గడిచినాక ఏం చేస్తారనంటే, ఆల్రెడీ మార్క్ యొక్క మంచి పేరు ఉంది కాబట్టి మార్కు పరిచర్యలో సహకరిస్తున్నాడని చెప్పి ఏం చేస్తున్నారనంటే, బర్నబా, పౌలు వీళ్ళిద్దరూ మినిస్టర్స్ లేదంటే వాళ్ళిద్దరు దైవ సేవకులు ఏమనుకున్నారంటే, మనతో పాటు మార్కుని కూడా తీసుకెళ్దాం. మనతో పాటు మార్క్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాడు. చాలా చక్కగా ఉంటున్నాడు. మన సహవాసంలో ఉంటున్నాడు. మా దేవుని కోసం ఏదైనా సాహసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనకి దేవుని ప్రజలకి సహకరించడానికి కూడా ఇష్టపడుతున్నాడు కాబట్టి, మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు? మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు అని అంటూ ఏమంటున్నారంటే, వెంటనే తమ్ముడు మార్క్ ఏంటి మేము ఇట్లా అనుకుంటున్నాము. నువ్వు వస్తావు అనుకుంటున్నావు. వస్తే బాగుంటదని అనుకుంటున్నావు అనంటే, వెంటనే మార్క్ ఏమన్నాడంటే, ఓకే అన్న నేను మీతో పాటు వస్తాను అని అంటున్నాడనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, మార్క్‌కి తన యొక్క ప్రయారిటీస్ ఉన్నాయి. మార్క్‌కి తన యొక్క జీవితంలో తన జీవితం పట్ల ఒక ఆహ్, ఒక సహవాసంలో ఉన్నాడు కాబట్టి, తనకంటూ కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి కాబట్టి, ఆ ప్రయారిటీస్‌ని బట్టి పెద్దన్నలు పిలిచినప్పుడు, "అన్న సరే అన్న నేనొస్తానన్న" అని తను వెంటనే చెప్పగలుగుతూ వచ్చాడు. ఒక్కసారి మనం ఇక్కడ ఆగి ఆలోచన చేద్దాం. పౌలుకి మార్క్ తన యొక్క జీవితంలో గాని చూసుకున్నట్లయితే, మనం ఇందాక ఫ్యామిలీ ప్రొఫైల్ మనం చూసాం. మార్క్ ఉన్నాడు. మార్క్ వాళ్ళ అమ్మున్నారు. ఇద్దరే ఉన్నారు. వాళ్ళకొక ఇల్లుంది. ఇప్పుడు పేతురు, బర్నబా ఏమంటున్నారు పౌలు, బర్నబా ఏమంటున్నారంటే, మార్క్ నువ్వు మాతో పాటు కూడా వస్తే బాగుంటది కదా! అనేటప్పుడు ఆయన ఏం ఆలోచించలేదు. తన యొక్క తల్లి కోసం ఆలోచించలేదు. తన యొక్క ఫ్యామిలీ కోసం ఆలోచించలేదు. తన యొక్క ఇంటి కోసం ఆలోచించలేదు. తన యొక్క అసెట్స్ కోసం ఆలోచించలేదు. ఎందుకనంటే తన యొక్క జీవితంలో ఒక సమర్పణ కలిగి ఉన్నాడు. సమర్పణ కలిగి ఉన్నాడు. నేను చేసేది దేవుని కోసం కాబట్టి దేవుడు ఆహ్, మా యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని చూసుకుంటాడు. ఎందుకు అనంటే సహవాసంలో ఉన్నాడు కాబట్టి, సహవాసం అనంటే ఫ్యామిలీ కాబట్టి, ఒక ఫ్యామిలీలో ఉంటే ఏ విధంగా చూసుకుంటారో, అదే విధంగా చూసుకుంటారన్న ఒక నమ్మకం ఉంది కాబట్టి, ఆ యొక్క వెంటనే వారిచ్చిన ప్రపోజల్‌కి మార్కు యాక్సెప్ట్ చేయగలుగుతూ వచ్చాడన్నమాట. చాలా సార్లు మనకున్న విషయాలను బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న చదువుని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పనికి చాలా సార్లు మనం వెనకడుగేస్తాం. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటారో, ఈ యొక్క యంగ్ ఏజ్‌లో ఎందుకు ఇంత భక్తి? ఈ యొక్క యవ్వన కాలంలో ఎందుకంత నీకంత భక్తి? ఎందుకట్లా భక్తి ముసలోడు ఉండాల్సిన టైంలో నీకెందుకంత భక్తి అని ప్రజలు హేళన చేస్తారేమో అని చాలా సార్లు మనం పరిచర్లో వెనకేస్తూ ఉంటాం. కానీ మార్కు ఈ యొక్క యవ్వనస్తుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? నేను యవ్వనంగా ఉన్నప్పుడే నా యొక్క జీవితం కోసం, నా యొక్క జీవితం దేవుని కోసం కాబట్టి నేను సమర్పణ కలిగి ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. దేవుని కోసం సమర్పించుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. నేను చేసే పని విషయంలో, నేను చేసే ప్రతి విషయంలో కూడా నేను ఒక సమర్పణ కలిగి ఉండాలని నేను ఇష్టపడుతున్నా అని అన్నాడన్నమాట. అందుకనే వెంటనే బర్నబాతో పాటు, సౌలుతో పాటు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పటి వరకు మనం చూసాం తన యొక్క లైఫ్ ఎంత పీక్స్ లోకెళ్తుందో. మొట్టమొదటిగా ఆయన సహవాసంలో ఉంటూ ఉన్నాడు. సాహసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలకి సహకరించడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. నాలుగోదిగా సమర్పణ కలిగి కూడా ఉంటూ ఉన్నాడన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ వచనాలు గాని మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యంలో 13 అధ్యాయం 5వ వచనం. వీరు ప్రాంతాలు తిరుగుతూ ఉండగా అపోస్తలుల కార్యములు 13:5లోకి వచ్చేటప్పటికి వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండగా యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి మార్కు వ్యక్తి తన యొక్క జీవితంలో తనకి వాళ్ళ ఆహ్, అన్నలు అంటే పౌలు, బర్నబా పిలిచినప్పుడు ఈయన ఏమనుకున్నాడు బహుశా మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే దేవుని పని అంటే ఏదో స్టేజ్ మీద కలిసి చేసేయడమేమో అనుకుంటాం. లేదంటే అందరి ముందు కనబడే ప్రయత్నం ఏమో అనుకుంటాం. కానీ ఇక్కడ మనం మార్క్ జీవితంలో గాని చూసుకున్నట్లయితే 13:5 వచనంలో చూసుకున్నట్లయితే యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. ఉపచారం చేయవాడై ఉండెను. అంటే ఒక విధంగా వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే సేవ చేయడం, లేదంటే ఏదైనా పని చేయడం అనే విషయంలో ఆలోచించేటప్పుడు కేవలం వాక్యం చెప్తేనే సేవ చేయడం, కేవలం పాటలు పాడితేనే సేవ చేయడం, కేవలం సువార్త చెప్తేనే సేవ చేయడం ఇవన్నీ సేవే.
కానీ వీటిలో భాగంగానే కూడా వారికి సహాయం చేయడం కూడా, వారిని ఎంకరేజ్ చేయడంలో కూడా, వాళ్ళు చేస్తున్న పనిలో సహకరించడం కూడా దేవుని యొక్క సేవే. ఇక్కడ మార్కు తన యొక్క జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే, ఆయన ఏం చేస్తున్నాడనే విషయాన్ని గాని మనం చూసుకున్నట్లయితే, వారికి సేవ చేస్తున్నాడు, ఉపచారం చేస్తున్నాడు. ఎవరికంట? వాళ్ళు వాళ్ళకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోల్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలులు ఇక్కడ పౌలు తన యొక్క జీవితంలో గాని చూసుకున్నట్లయితే, బర్నబా తన యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే, వాళ్ళకి అప్పగించబడిన టీచింగ్ మినిస్ట్రీని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన వీరికి హెల్ప్ చేస్తున్నారంట. ఒక హెల్ప్‌ఫుల్, ఒక మంచి సేవకుడి లెక్క ఉంటూ ఉన్నాడనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన యొక్క పనిలో చాలా నమ్మకంగా ఉన్నాడు. తనకివ్వబడిన పని చిన్న పని అయినప్పటికీ కూడా, తనకివ్వబడిన పని చాలా నెగ్లిజిబుల్ అయినప్పటికీ కూడా తనకు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నాకిచ్చిన చిన్న పనైనా గాని నమ్మకంగా ఉంటాను. నాకిచ్చిన పని అది దాని యొక్క వర్దినెస్‌ని బట్టి కాదు, దాని యొక్క లెంగ్త్‌ని బట్టి కాదు గాని, నాకిచ్చిన పని దాంట్లో నేను ఎలా చేస్తున్నాను? దాంట్లో నేను ఎలా చేస్తున్నాను? ఒకవేళ మరి సహవాసంలో, సంఘంలో మనకిచ్చే చిన్న పనైనా, ఒకవేళ మనకిచ్చిన పని ఒకవేళ చర్చ్‌లో ఏదైనా సర్వ్ చేయడమైనా గాని, లేదంటే ఏదైనా గాని మనకిచ్చేటప్పుడు దాన్ని మనం ఎలా చేస్తున్నాం? నమ్మకంగా చేయగలుగుతున్నామా దేవుని కోసం? చాలా సార్లు పనులంటే కేవలం మనుషులని సంతోషపెట్టడానికి, పాస్టర్‌ని సంతోషపెట్టడానికి, దైవ సేవకుని సంతోషపెట్టడానికి చాలా పనులు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి సేవను మెచ్చుకోడు. దేవుడు ఏమంటాడనంటే, మీరు చేయి సేవ ఆయనకి చేస్తున్నట్టుగా చేయండి అని అంటాడు. అంటే మనం చేసే సేవ మన ప్రజలకు కాదు మనం చేసేది, దేవునికి చేస్తున్నాం. ఒకవేళ మన యొక్క పని చక్కగా చదవడం అయితే, దాంట్లో చక్కగా చదవడమే మనం దేవునికి చేసే సేవ. మనం ఉద్యోగస్తులమైతే ఉద్యోగంలో చక్కగా నమ్మకంగా, యథార్థంగా పనిచేయడమే దేవునికి మనం చేసే సేవ. మనం పేతురు పత్రికలో చూసుకున్నట్లయితే ఆ యొక్క బాసెస్‌కి, అధికారులకి ఏ విధంగా లోబడాలి, ఏ విధంగా ప్రేమ చూపించాలి, ఏ విధంగా మన నమ్మకత్వం కలిగి ఉండాలని చెప్పి మనకు పేతురు కూడా రాస్తూ ఉంటాడు. మనం చేసే సేవ దేవునికి చేస్తున్నామన్నట్టు గ్రహిస్తూ మనం సేవ చేయాలి. అది చదువులో అయినా, ఉద్యోగంలో అయినా, సేవలో అయినా ఏదైనా గాని మనం ఆయన చేసే సేవ. ఇక్కడ మార్కు తన యొక్క జీవితంలో గాని మనం చూసినట్లయితే మార్క్‌ని డిఫైన్ చేయాలనంటే ఒక మంచి సేవకుడు. ఒక మంచి నమ్మకమైన వాడు. చక్కగా నమ్మకమైన వాడు. ఇంతవరకు మనం చూసాం. మార్కు ఆమె యొక్క జీవితంలో పీక్స్‌లోకెళ్ళిపోయాడు. సహవాసంలో ఉన్నాడు. దేవుని తన చుట్టూ ఒక మంచి సమూహం ఉంది. మంచి సహవాసం ఉంది. చక్కగా గాడ్‌లీ దైవికమైన బిడ్డలున్నారు. సహవాసంలో ఎదుగుతూ, ఆ సహవాసం ఏం చేస్తుందనంటే, దేవుని కోసం ఎంతటికైనా సాహసించడానికి సహాయపడుతూ వచ్చింది. ఆ సాహసించడంలో భాగంగా ఇతర వ్యక్తులకి, భక్తులకి, ప్రజలకి సహకరించే వ్యక్తిగా చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకై సమర్పణ కలిగిన వ్యక్తి వలె చూస్తాం. సమర్పణ అంటే తనకివ్వబడిన పని, సేవ చక్కగా చేస్తున్నాడు. ఉపచారం చాలా చక్కగా చేస్తూ ఉన్నాడు. మనం సేవ అనేటప్పటికి ఏదో పనని అనుకుంటాం. కాదు కాదు. దేవుడు మనకిచ్చే ఒక ఉన్నతమైన గిఫ్ట్. టైం కూడా దాంట్లో భాగమే. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ అయిన టైంని మనం ఎట్లా యుటిలైజ్ చేస్తున్నాం? దేవుడు మనకిచ్చిన టాలెంట్స్‌ని ఎట్లా యుటిలైజ్ చేస్తున్నాం? దేవుడు మనకిచ్చిన డబ్బుని, ట్రెజర్‌ని మనం ఎట్లా యుటిలైజ్ చేస్తున్నాం? అది కూడా సేవలో భాగమే. చాలా సార్లు పనుల వరకు మాత్రమే మనం పక్కన పెడుతున్నా గానీ, పనులు మాత్రమే కాకుండా దేవుడు మనకిచ్చిన ప్రతి దాని విషయంలో లెక్క అడుగుతాడని గ్రహింపుతో ఆయనకి సేవ చేసే వారంగా ఉండాలి. ఇంతవరకు ఈ యొక్క 5 లక్షణాలు మనం చూసుకునేటప్పుడు, అబ్బా! ఇంకా మార్క్‌కి తన యొక్క జీవితంలో అసలు వెనక్కి తిరగడానికి ఛాన్సే లేదు. వెనక్కి తిరగడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి ఛాన్సే లేదు అని మనం అనుకుంటాం. కానీ మానవునిగా ఏదో ఒక సందర్భంలో పడిపోయే అవకాశాలున్నాయి. ఏ వ్యక్తి అయినా, దేవునితో నడిచే వ్యక్తి అయినా, అంత చక్కగా నడిచినప్పటికీ కూడా, ఈ లోకం ఏం చేస్తదనంటే, లోకం ఆకర్షించడానికి ప్రయత్నం చేసేటప్పుడు, దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూడడం మనం మర్చిపోతామో, ఏమరపాటులో ఉంటామో, మన యొక్క డిస్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటది. తర్వాత కొన్ని రోజులు పోయినాక, మనం మార్కు భక్తుని యొక్క జీవితాన్ని గాని మనం చూసుకున్నట్లయితే 13:13లో గాని మనం చూస్తున్నట్లయితే 12:12లో చాలా చక్కగా స్టార్ట్ అయింది. గుడ్ జర్నీ. కానీ 13:13కొచ్చేటప్పటికి అపోస్తలుల కార్యములు 13:13కొచ్చేటప్పటికి సహవాసంలో ఉన్న వ్యక్తి సందేహించడం మొదలుపెట్టాడు. సందేహించడం మొదలుపెట్టాడు. 13:13 నేనొకసారి చదువుతాను. తరువాత పౌలును
అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పావు నుండి బయలుదేరి పుంఫిలియాలో ఉన్న పెర్గేకు వచ్చేది. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు పౌలుతోను, బర్నబాతోను మంచి సేవ చేసిన వ్యక్తి, మంచి సమర్పణ కలిగిన వ్యక్తి, సహకరించే వ్యక్తి, సహవాసంలో ఉన్న వ్యక్తి, సాహసించే వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. వెనక్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉన్న లోకం యొక్క స్థితిని చూసి చాలా సార్లు డిస్కరేజ్ అవుతూ ఉంటాం. చాలా సార్లు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. చాలా సార్లు ఇక నా వల్ల కాదులే, ఇక నేను ముందుకు వెళ్ళలేనులే. దేవుని యొక్క బిడ్డగా నేను కాలేజ్‌లో చెప్పుకునేటప్పుడు, నా యొక్క వర్క్ ప్లేస్‌లో చెప్పుకునేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక నేను నా వల్ల కాదు. నేను సీక్రెట్ బిలీవర్‌గా ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాను అని చాలా సార్లు మనం నిర్ణయించుకుంటాం. అబ్బా! ప్రతిరోజు బైబిల్ చదవడం మన వల్ల కాదు. ప్రతిరోజు ప్రార్థన చేయడం నా వల్ల కాదు. ఏదో ఆదివారం చర్చికెళ్ళొచ్చేస్తే చాలు అని చాలా సార్లు మనం వీక్ అయిపోతాం. చాలా ఫీబుల్ అయిపోతాం. అయ్యో! మన వల్ల కాదులే. మనం ఏం చేయలేంలే. నా వల్ల కాదులే. నేను చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నా. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి. లేదంటే ఎగ్జామ్స్‌లో రిజల్ట్స్ సరిగ్గా రాలేదనో, లేదంటే మనం చేసిన పనికి ఎవరు సరిగ్గా రికగ్నైజ్ చేయలేదనో, మనం చేసిన పనిని ఎవరు చూడట్లేదనో, లేదంటే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదనో, మనల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారనో, మనల్ని తిడతున్నారనో, కొడుతున్నారనో అని చెప్పి చాలా సార్లు మనం సందేహించే వ్యక్తుల్లాగా ఉంటాం. చాలా సార్లు దేవుడు చెప్పిన మాటలు మన జీవితంలో కొంచెం డిలే అయ్యేటప్పటికి మనం అయ్యో! ఇక అవుతాదో లేదో. నేను దేవునికి ఇంత సేవ చేశాను. కనీసం నా జీవితంలో కనీసం నేను పాస్ అవ్వలేదు. ఫస్ట్ మార్క్స్ రాలేదు. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాకెందుకు ఈ శోధనలు ఎదురవుతున్నాయి? నాకెందుకు ఈ కష్టాలు ఎదురవుతున్నాయి? అని చాలా సార్లు మనం విశ్వాస జీవితంలో సందేహించేవారుగా, ఆగిపోయేవారిగా ఉండిపోతున్నాం. ఇంతవరకు మార్పు తన యొక్క జీవితంలో ఒక మంచి జర్నీ కింద వెళ్ళింది. కానీ సడెన్‌గా ఒక వీక్ పాయింట్ వచ్చేటప్పటికి బహుశా కొంతమంది థియోలాజియన్స్ అభిప్రాయపడేది ఏంటంటే, బహుశా తనకు చుట్టూ ఉన్న ప్రజలను చూసి వాళ్ళకి ఆల్రెడీ పౌలుకి అక్కడున్న పౌలుకి ఎదురయ్యే శ్రమలను చూసి ఆల్రెడీ కొన్ని శ్రమలను చూస్తాడు కాబట్టి, వామ్మో! ఇటువంటి శ్రమలు నేను చూడలే, నేను తట్టుకోలేనేమో, నేను ఉండలేనేమో అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా తనలో ఉన్న భయాన్ని బట్టి, తనలో ఉన్న ఒక రకమైన అభద్రతా భావాన్ని బట్టి ఏం చేశాడనంటే, వాళ్ళతో ఉండకుండా వెనక్కి మరలా యెరూషలేములోకి వెళ్ళిపోతూ వచ్చాడు. వెళ్ళిపోతూ వచ్చాడు. చాలా సార్లు మనం దేవునితో నిలబడాలని, దేవుడి కోసం నిలబడాలని రక్షణ పొందిన దినాల్లో ఒక మంచి చక్కగా ఒక మంచి ఎగిరే తారాజువ్వ లెక్క, లేకపోతే ఒక మంచి మండుతున్న ఒక ఫైర్ లెక్క ఉంటాం. బ్లేజింగ్ ఫైర్ లెక్క ఉంటాం. కొద్ది దినాలకి మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనకెదురయ్యే శ్రమలను బట్టి, మనకెదురయ్యే చుట్టుపక్కల ఉన్న ప్రజలను బట్టి, పరిస్థితులను చూసి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకులే అని ఉదాసీన భావంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మార్క్ చేసిన పని కూడా అదే. ఇంకెందుకులే, ఇది నా వల్ల కాదులే. చక్కగా స్టార్ట్ చేశాడు. కానీ మిడిల్ గ్రౌండ్‌లోకి వచ్చేటప్పటికి తను వెనక్కి వెళ్ళిపోయేదాన్ని చూస్తూ ఉంటాం. చరిత్ర గాని చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు తన జీవితం ఏమైందో మనకు తెలీదు. పౌలు ఆ యొక్క పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయినాక తన యొక్క జీవితంలో ఏం జరిగిందో ఒక 3 ఇయర్స్ వరకు సైలెంట్ ఇయర్స్. సైలెంట్ ఇయర్స్. బహుశా యెరూషలేములో ఉన్న చర్చ్‌కి అటెండ్ అవుతున్నాడేమో గాని, బహుశా చర్చ్‌కి అటెండ్ అవుతున్నాడు గాని, దేవుని కొరకు వండాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నా జీవితాన్ని నేను జీవించాలి అనే ఒక అగ్ని లేకుండా పోయింది. తన పర్పస్‌ని కోల్పోయేవాడుగా ఉంటున్నాడు. పర్పస్‌ని కోల్పోయినా ఉంటున్నాడు. దీన్ని బట్టి తన యొక్క జీవితంలో ఎటువంటి రెస్పాన్స్ లేదు. అన్నలు మాట్లాడుతున్నారేమో, దైవ సేవకులు మాట్లాడుతున్నారేమో, అయినప్పటికీ కూడా తన యొక్క జీవితంలో చలనం లేదుగా ఉండిపోతుంది. ప్రియమైన సహోదరి, సహోదరులు, ఒకవేళ నీ జీవితం అట్లా ఉందేమో, ఎంతమంది వాక్యం చేత హెచ్చరించినప్పటికీ కూడా, ఎన్ని సార్లు వాక్యం విన్నప్పటికీ కూడా నీ జీవితం, నీ యొక్క హృదయం మారట్లేదేమో ఒకసారి ఆలోచించు. సుమారుగా తన యొక్క జీవితంలో 3 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. దేవుని కోసం జీవించకుండా, మన కోసం జీవించిన సంవత్సరాలన్నీ వ్యర్థంగానే గడిచిపోతాయి.
దేవుని కోసం కాకుండా మన యొక్క సొంత నిర్ణయాలతో తీసుకున్న ప్రతీది కూడా వ్యర్థంగానే ఉండిపోతది. రేపొద్దున వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికి, అయ్యో! నేనెందుకు అట్లా పని చేశాను? అయ్యో! ఎందుకు ఆ పని చేశాను? నేను ముందే చెప్పాను కదా! మన నిర్ణయాలు మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మన యొక్క నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఆ శ్రమను చూసి మార్కు వెనక్కి వెళ్ళిపోయాడు. మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి దేవుని కొరకు నిలబడకుండా, దేవుని యొక్క మాటల మీద విశ్వాసం ఉంచకుండా వెనుదిరిగిపోయావేమో తమ్ముడు, చెల్లి, అన్న, అక్క. ఒకసారి ఆలోచించు. నీ జీవితం ముందుకు వెళ్ళడం కష్టం. ముందుకు వెళ్ళడం కష్టం. ఒకవేళ దేవుని కొరకు నువ్వు జీవించలేకపోతే. సాతాను ఎప్పుడు కూడా ఆ వీకెస్ట్ స్పాట్ మీద కొట్టేటప్పుడు మనం వెనక్కెళ్ళిపోతాం. తన యొక్క జీవితంలో 3 ఇయర్స్ వేస్టెడ్‌గా కనిపిస్తాయి. వేస్టెడ్‌గా కనిపిస్తాయి. కానీ తన జీవితం తీసుకున్న నిర్ణయం తప్పని తను గ్రహించాడు. గ్రహించినాక తన యొక్క జీవితం ఒక మలుపు తిప్పింది. మలుపు తిప్పింది. మనం 15 అధ్యాయంకొచ్చేటప్పటికి 15 అధ్యాయంలో మనకు కనబడుతున్న విషయం ఏంటనంటే, అపోస్తలుల కార్యములు 15, 37, 36 నుంచి మనం 41 వచనాలు గాని మనం చూసుకున్నట్లయితే, అక్కడ 37వ వచనంలో ఏముంటదనంటే, అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పుంపులిలో పని కొరకు తమ కొరకు కూడా తమను విడిచిపెట్టిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తం కాదని తలచెను. ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే, తర్వాత తన యొక్క జీవితాన్ని రీకమిట్ చేసుకుంటున్నాడు. రీకమిట్ చేసుకుంటున్నాడు. ఇంతవరకు నా జీవితం 3 ఇయర్స్ ఏమైందో నాకు తెలీదు. నా 3 ఇయర్స్ నేను చాలా కోల్పోతూ వచ్చాను. అప్పుడు మరలా బర్నబా వచ్చి, తమ్ముడు అట్లా కాదురా! నీ జీవితం దేవుని కోసం మరలా సమర్పించుకో. నీ జీవితం ఇంకా ఎంకరేజ్ చెయి. మన అపోస్తలుల కార్యములు 4:36లో గనుక మనం చూసుకున్నట్లయితే, ఆయనకి బర్నబాస్‌కి హెచ్చరిక పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అనే విషయం మనకు అర్థమవుతది. అంటే బర్నబా ఏం చేస్తాడనంటే, ఆహ్, ఆ తమ్ముళ్ళ దగ్గరికెళ్ళి, అక్కడున్న ప్రజల దగ్గరికెళ్ళి వీక్ అయిపోతే, చల్లారిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏం చేస్తాడంటే, వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడనమాట. ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సహవాసంలో ఉంటే ఇదొక బెస్ట్. ఒక ఒక మంచి అనుభూతి. ఏంటనంటే, ఒక్కొక్కసారి మనం వెనక్కెళ్ళిపోతున్నప్పటికి కూడా సహవాసంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అట్లా కాదు ఇలా వెళ్ళాలి, ఇలా ముందుకు పోవాలి అని మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా ఎంకరేజ్ చేసే అన్నలు, అక్కలు మనకుండడం చాలా అవసరం. ఆ విధంగా పాపంలో పడిపోతుండేటప్పుడు, పాపానికి దగ్గరవుతూ ఉండేటప్పుడు సహవాసం ఏం చేస్తారంటే, మన యొక్క జీవితాన్ని చూస్తున్న అన్నలు, అక్కలు మన దగ్గరకొచ్చి, "తమ్ముడు నువ్వు ఈ పాపంలో ఉన్నావు. దీని నుంచి బయటకి రావాలి. చెల్లి నువ్వు ఇటువంటి స్థితిలో ఉన్నావు. దీని నుంచి బయటకి రావాలి" అని మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు వదిలిపెట్టలేదు. బర్నబా వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా ఆయనతో మాట్లాడి తీసుకుపోతున్నాడు. తమ్ముడు సరే ఏదో అయిపోయింది కదా! అయిపోయింది. పద మనం దేవుని యొక్క సేవ చేద్దాం. పద మనం మరలా మన ప్రయాణాన్ని మొదలు పెడదాం అని అంటున్నాడు. ఇక్కడ తన యొక్క జీవితాన్ని యూటర్న్ చేసుకున్నాడు. అప్పటి వరకు ఆగిపోయిన వ్యక్తి, అంతవరకు బాగా నడిచిన వ్యక్తి సడెన్‌గా ఆగిపోయి అక్కడ 3 సంవత్సరాలు ఆగిపోయినాక మరలా దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరింపబడి, మరలా దేవుని యొక్క వాక్యం చేత మరలా ఎన్‌కౌంటర్ అవ్వబడి, మరలా తన యొక్క జీవితాన్ని వాళ్ళతో పాటు మరలా బర్నబాతో కలిసి పనిచేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఇష్టపడుతూ వచ్చాడు. నేను చెప్పాను కదా! డెసిషన్స్ మనం తీసుకున్న నిర్ణయాన్ని కాన్సిక్వెన్సెస్ చూపిస్తాయని. ఫస్ట్ టైము మార్కుని తీసుకెళ్ళేటప్పుడు బర్నబా, పౌలు ఇద్దరు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ తర్వాత మిషనరీ జర్నీ చేయడానికి పౌలు ఇష్టపడలేదు. పౌలు ఇష్టపడలేదు. ఎవ్రి డెసిషన్ హాస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. మనం తీసుకునే నిర్ణయం దానికి పర్యవసానాలుంటాయి. తమ్ముడు, చెల్లి మనం అన్నాక ఒకవేళ మనం తీసుకునే నిర్ణయం దైవిక విధానంలో గాని లేకపోతే ఒక రకమైన కాన్సిక్వెన్సెస్‌ని, ఒక రకమైన పర్యవసానాన్ని, ఒక రకమైన చెడు పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సొస్తది. ఎదుర్కోవాల్సొస్తది. ఇక్కడ కొంత క్లాషెస్ వచ్చినట్టుగా కనిపిస్తాయి. బర్నబాకి, పౌలుకి. ఆయన విషయంలో మనకొద్దు. ఆయనంత నమ్మకస్తుడు లెక్క లేడు అని ఒక ఫెయిత్‌ఫుల్ విషయంలో, ఒక నమ్మకమైన వ్యక్తి పట్ల అటువంటి అంటే ఒక విధంగా చూస్తున్నట్లే తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాడు. తర్వాత తనను ఎలా కాపాడుకున్నాడో తర్వాత చూద్దాం గానీ, ఈ యొక్క పాయింట్‌లో మనం చూసుకున్నట్లయితే ఆయన మరలా పునఃసమర్పణ కలిగిన వ్యక్తిలాగున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఒకవేళ ఇంక నువ్వు నీ యొక్క జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయావు. ఇంతవరకు బాగా సేవ చేసావు. బాగా దేవుని యొక్క పనిలో ఉన్నావు. ఎందుకో చుట్టూ పరిస్థితిని చూసి ఆగిపోయావేమో.
వై కాంట్ యు కమిట్ గాడ్? వై కాంట్ యు కమిట్ యువర్ లైఫ్ టు గాడ్? ఎందుకు ఈ యొక్క సమయంలో దేవుని కొరకు నీవు మరలా సమర్పించుకోకూడదు? ఇట్స్ రైట్ టైం. దాని తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయం మరి అప్పటి నుంచి అసలు ఎక్కడ కూడా వెనుదిరగలేదు. వెనుదిరగలేదు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత వాళ్ళిచ్చే టెస్టిమనీ చూడండి. అప్పటి వరకు పౌలు ఒక 10 సంవత్సరాల క్రితం మార్కు విషయంలో ఇది నాకొద్దు అని అన్న వ్యక్తి కొలస్సీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, అదే విధంగా ఫిలెమోను రాసిన పత్రిక 24వ వచనం గాని చూసుకున్నట్లయితే, పౌలు మార్క్‌ని ఏమని పిలుస్తాడో తెలుసా? నా సహపనివాడు, కోవర్కర్, కోవర్కర్. మరలా తన ట్రస్ట్‌ని తను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. తన యొక్క నమ్మకత్వాన్ని మరలా నిరూపించుకుంటూ వచ్చాడు. పౌలు మార్కు కోసం చెప్తున్న సాక్ష్యం ఏంటనంటే, మంచి పనోడు. పనివాడు మాత్రమే కాదు, నా సహదాసుడు, నా తోటి దాసుడు, నా తోటి దాసుడు. అంటే యవ్వనస్తుడే, చిన్నవాడైనప్పటికీ కూడా పౌలు ఆ విధంగా తనతో పాటు సహదాసులను తీసుకోవడానికి చూస్తున్నాడంటే, ఈ 10 సంవత్సరాల్లో మార్కు చేసిన పని చాలా ఉన్నతమైన పని. పౌలు మాత్రమే కాదు, పేతురు కూడా మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనం గాని చూస్తున్నట్లయితే, పేతురు ఏమంటాడు తెలుసా? నా కుమారుడు అని అంటాడు. తిమోతి పౌలు తిమోతిని ఏ విధంగా అయితే నా కుమారుడు అని అంటాడో, తీతుని ఏ విధంగా అయితే నా కుమారుడు అని అంటాడో, పేతురు కూడా మార్కుని నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు. అంటే అంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత 2 తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం గాని మనం చూసుకున్నట్లయితే, పౌలు ఏం చెప్తున్నాడనంటే, ఆయన మంచి పరిచారకుడు, మంచి పరిచారకుడు. ఈస్ ఎ గుడ్ హెల్పర్, గుడ్ మినిస్టర్, గుడ్ మినిస్టర్, గుడ్ మినిస్టర్. ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అని తను చెప్తూ ఉన్నాడు. మనం దేవుని కోసం జీవించే ప్రక్రియలో ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాము. పలానా తమ్ముడిని చూసి, పలానా వ్యక్తిని చూసి, లేదంటే మనల్ని చూసి ఒక అన్న, చర్చ్‌లో ఒక అన్న, సహవాసంలో ఒక అన్న, ఈ వ్యక్తి మంచోడు, చాలా మంచోడు, దేవుని కోసం జీవిస్తాడు, దేవుని పనిలో సహాయపడతాడు, దేవుని కొరకు చక్కగా నమ్మకంగా జీవిస్తాడు అని మన కోసం సాక్ష్యం ఇవ్వగలరా? కానీ మార్కు విషయంలో మాత్రం మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మార్క్ లైఫ్ మనకి ఎన్‌కౌంటర్ చేస్తది. సుమారు 8 లక్షణాలు చూసాం. 8 లక్షణాలు చూసాం. మొట్టమొదటిగా ఆయన సహవాసంలో ఉంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీరు దేవుని యొక్క సహవాసంలో ఉన్నారా? దేవుని యొక్క సహవాసంతో ఉన్నారా? దేవుని యొక్క ప్రజలకు ఉన్న సహవాసంలో ఉన్నారా? క్రిస్టియన్ లైఫ్ అనేది ఇండివిడ్యువల్ గా జీవించేది కాదు. దేవునితో ఇండివిడ్యువల్ రిలేషన్‌షిప్ కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆయన సహవాసంతో కూడా కలిగి ఉండాలనేది ఆయన యొక్క అల్టిమేట్ ఎయిమ్. సహవాసంలో ఉన్నామా మనం? రెండోదిగా మార్కు సాహసించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క పని కోసం. దేవుని కోసం సాహసించే వ్యక్తిలాగా ఉన్నాడు. మనం దేవుని కోసం సాహసించి ఎన్నాళ్ళయింది? మూడోదిగా దేవుని కోసం సహకరించే వ్యక్తి ఉన్నాడు. దేవుని యొక్క ప్రజల్ని సహకరించే వ్యక్తి, దేవుని యొక్క ప్రజల్ని ఆదుకునే వ్యక్తి, దేవుని యొక్క ప్రజల్ని ఇంటిని చేర్చుకునే వ్యక్తిలాగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సాక్షి జీవితం మనకుందా? నాలుగోదిగా సమర్పణ కలిగి ఉన్నాడు తన యొక్క జీవితంలో దేవుని పని కోసం. ఐదవదిగా సేవ చేసే వ్యక్తి ఉన్నాడు. సేవ చేసే వ్యక్తి లెక్క ఉన్నాడు. చాలా సార్లు మన యొక్క జీవితంలో సందేహించినా పర్లేదు గానీ, మరలా సమర్పించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడైతే ఆగిపోయావో, ఎక్కడైతే నీ యొక్క జీవితం చాలులే అనంతని ఆగిపోతున్నావో, అక్కడి నుంచి కాకుండా మరలా నీ జీవితాన్ని సమర్పించుకున్నామా? మన జీవితాన్ని సమర్పించుకున్నామా? ఒక మంచి సాక్ష్యం కలిగి, ఎవరైతే వద్దు అన్నాలో వాళ్ళ చేతిలో నుంచి దేవుడు ఒక మంచి సాక్ష్యం లేవనెత్తడం అన్నట్టు పౌలు మంచి పరిచారకుడు అని చెప్తున్నాడు. మంచి నా తోటి సహదాసుడు అని అంటున్నాడు. ఒకవేళ నీ సాక్ష్యం పడిపోయినప్పటికీ కూడా, నీవు జీవించిన మంచి జీవితాన్ని బట్టి దేవుడు మరలా దాన్ని నీకు ఇవ్వగలడు. మరలా మనకు దానికి ఇవ్వగలడు దేవుడు. ఇవ్వగలిగిన సమర్థుడు. అటువంటి సాక్షి జీవితం కలిగి మన యొక్క జీవితాన్ని మనం కట్టుకోవడానికి ఇష్టపడతాం. అటువంటి జీవితాన్ని మనం కట్టుకొని జీవించాలని, దేవుని యొక్క సహవాసంలో వర్ధిల్లుతూ, ఆయనతో సంబంధంలో వర్ధిల్లుతూ, ఆయన సేవ కోసం, ఆయన యొక్క ప్రజల కోసం
ఆయనకు మరలా సమర్పించుకుంటూ మంచి సాక్ష్యం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతుండగా అటువంటి జీవితం జీవించి దేవుని కొరకే మనం మహిమార్థంగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.